హాయ్ అందరికీ. మేము బిజిగిరికి వెళ్తున్నాం. ఆ బిజిగిరికి వెళ్ళడానికి వెళ్ళిన తర్వాత అక్కడ మా రిలేటివ్స్ ఒక 40 మెంబర్స్ 35 మెంబర్స్ 40 మెంబర్స్ దాకా వస్తారు. వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి కొంచెం ఐటమ్స్ అవసరం అవుతాయి కదా, బగారా ఐటమ్స్, అవన్నీ కుకింగ్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చినాం. అవి ఈ బ్యాగ్లో ఉన్నాయి. నేను అది మీకు 1 by 1 చూపిస్తాను. కాజు, ఇది ఎంత తెచ్చిన పాపా? పావు కిలో కాజు. ఇది ఇట్లా బగారా చేస్తారు కదా, దాంట్లో కొంచెం మా ముస్లిమ్స్లో కొంచెం లైట్గా కాజు వేస్తారు. ఇది ఏదైనా మళ్ళీ ఇంకేమైనా స్వీట్ ఐటమ్స్ వేయడానికి కూడా అట్లా కూడా యూజ్ అవుతుంది. అందుకే 2 పర్పస్. ఆయిల్ ప్యాకెట్స్ 3. యాక్చువల్లీ ఆయన 6 రాసిండు, కుకింగ్ చేసే పర్సన్ 6 రాసిండు, కానీ మేము 3 తీసుకొచ్చినాం. ఇంకొకటి ఎక్కడైనా అడుగులో కింద పడుకోవచ్చు, నేను చూపిస్తా. 2 ప్రజెంట్ అయితే 2. ఇది జీరా లో డిస్టర్బ్ नहीं करना, కరదం అయితే మార్క్. ఇది లవంగాలు, జీలకర్రనా ఇది, దేని ఏమంటారు? లేదు జీలకర్ర కాదు, ఇది ఆవాలు అంటారు కదా, ఎస్ ఆవాలు. ఇది జీలకర్ర. ఇవన్నీ మేము మళ్ళీ ఇందులోనే ప్యాక్ చేసి మళ్ళీ మొత్తం ఈ సంచి తీసుకెళ్తాం. ఇదేంటిది? బగారా పువ్వు. కాకపోతే మొత్తం చిత్తు అయిపోయింది, ఇలా మొత్తం చిత్తు అయింది. ఇదంతా మొత్తం అదైపోయింది, మొత్తం ఏమంటారు సంథింగ్. యాలాకులు. तुम कैमरा के बीच तुम नक्का बोल के बोलिम ना, हाय बोलो इन लोगों को. ओके, మైచ్. ఇదేమంటారు? మాల్ మసాలాలంట బాబు. ఇట్లా ఇది కూడా బగారాలోనే వేస్తారు. దీన్ని ఏమంటారు మరి? దాల్చిన చెక్క. లేదు, ఇది దాల్చిన చెక్క. ఇది సంథింగ్ షాజీరా ఏమని అంటారు వస్తుంది. ఇది షాజీరా. దీన్ని ఏమంటారు? నాకు తెలుగులో తెలీదు, అన్నీ కూడా హిందీలోనే తెలుసు. సో దీన్ని షాజీరా. ఇది ఉప్మా రవ్వ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా యూజ్ అయ్యింది కదా అని తీసుకొచ్చినాం. చక్కెర కాదు, ఇది కుడక పొడి. तुम इधर हटो मम्मा, तुम कैमरा को डिस्टर्ब मत करो. हटो. इनको ना नक्को तो बोली ना. सांबर मसाला. सेल एक तिप तुम्हारे को. क्या नहीं. सेल देखो तुम लोग पहले. सेल आता. ఏం ఖాళీగా కూర్చుంటే నన్ను వచ్చి డిస్టర్బ్ చేస్తుండు, కెమెరాని మొత్తం టచ్ చేస్తుండు. సో ఇది సాంబార్ మసాలా, సాంబార్ ఐటమ్కి. మినప్పప్పు. ఇది ఘీ, నెయ్యి. ఇది బగారా ఆకు, చింతపండు. నాకు తెలుసు పప్ప కొన్ని తెలుగులా. యాక్చువల్లీ నాకు కొన్ని మాత్రమే తెలుసు, అందుకే మా డాడీ ఇక్కడ ఉన్నాడు, అందిస్తుండు. నేను మీకు వీడియో అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ఇది పల్లీలు పప్ప. పప్పు, కందిపప్పు. ఇది కారం, మిర్చి.
ఆనియన్స్, బగారా ఆకు, సాల్ట్, మోటా మోటా నమ్మక్ అంటారు, తెలుగు దొడ్డు ఉప్పు అంటారు కదా, సాల్ట్ దొడ్డుది. ఇది అనదర్ మిర్చి ప్యాకెట్. ఈ మటన్ మసాలా చెప్పాను కదా ఇంతకుముందు 2 చూపెట్టినా కదా ఏంటి ఆయిల్ ప్యాకెట్స్, ఇది థర్డ్ది. ఇది బారిక్ నమ్మక్, ఐ మీన్ తెలుగులో సన్నం ఉప్పు అంటారు, సన్నం సాల్ట్, సన్నగా ఉండే సాల్ట్. కవర్ ఖాళీ అయిపోయింది ఆల్మోస్ట్. ఎన్ని ఐటమ్స్? 30 ఐటమ్స్. ఆయన 7 అని 6 ఆయిల్ ప్యాకెట్స్, 2 kg ఏంటి ఇది ఆనియన్స్ అని రాసింది. కానీ మేము మెంబర్స్ తక్కువనే కాబట్టి కొన్ని మాత్రమే తెచ్చుకున్నాం. ఇవి మా ఐటమ్స్. చలి రైస్ తేవాలి అండ్ ఇంకేంటిది పప్పుచారు కోసం అని కొన్ని ఐటమ్స్, వంకాయలు, బెండకాయలు అవన్నీ చెప్పిండ్రు. వాటి కోసం కూడా షాప్కి వెళ్తున్నా. యాక్చువల్లీ మా ఫాదర్ అటే వెళ్ళేటోరు, తనకి వేరే వర్క్ ఉంది. నాకు ఇక్కడ దారిలోనే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళే వర్క్ నాకున్నది. సో ఆ వర్క్ ఏంటనే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అందుకని నేను ఎట్లాగో వెళ్తున్నా కదా, నేను కూడా అక్కడ డ్రాప్ చేస్తారా అంటే మా డాడీతో పాటు నేను వెళ్తున్నా. మళ్ళీ స్పెషల్గా ఆటోలో వెళ్ళడం ఎందుకు అని నేను కూడా తనతో పాటు వెళ్తున్నా. చాలా వర్క్స్ ఉన్నాయి ఈరోజు ఈవినింగే మా ప్రయాణం, ఈవినింగే వెళ్తున్నాం మేము. ఈవినింగ్ కోసం పప్పుచారుకు సంబంధించి ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి దానికోసమని. టైం 9:30 అవుతుంది. 9:30 నైట్ టైంలో మేము బయలుదేరుతున్నాం. చాలా నైట్ అయింది. యాక్చువల్లీ 6:30, 7 అయిద్దేమో అనుకున్నా, మరి చాలానే 9:30 దాకా అయింది. చాలా లేట్ అయింది. చేరుకునేసరికి ఎంత టైం అయిద్దో, 10, 11:30 ఏమో అవుతుంది వచ్చు. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి పడుకోవడమే, చేసేది ఏం లేదు. డిన్నర్ కూడా ఇక్కడే కంప్లీట్ అయిపోయింది. అవసరం లేదా అమ్మ? పెరుగద్దా? 20 रुपये गिलास पेरू. इसमें पानी है. తిరుమల